అయ్యా. ప్రైజ్ లార్డ్. బాగున్నారా? బాగున్నామయ్యా. ఏంటి ఏంటి సంగతి? ఏంటి మరి ఏంటి మధ్యన బాగోలేదని విన్నానా? అలాగే దేవుని కృపను బట్టి మళ్ళీ మనం కలుసుకోవడానికి వచ్చాము. ఏంటి అసలు నువ్వు దేవుడి దగ్గరికి ఎలా వచ్చావు? అసలు ఎలాగా ఏ రకంగా నువ్వు దేవుడి దగ్గర రావడానికి కారణం ఏంటి అసలు నువ్వు? దేవుడు చేసిన కార్యాలు ఏంటంటే మొట్టమొదటి నువ్వు ఎలా నమ్ముకున్నావు అసలు నువ్వు దేవుడిని అసలు? మరి ఎన్నో బాధలు పడిపోయాను. ఒకప్పుడు ఇలాగే చాలా అపవాది గట్టిగా గట్టిగా చెప్పు. అపవాది అనే ప్రీతి చేయడం, బాధ పెట్టించడం, గొప్ప బాధపడిపోయి అసలు నాకు ఎవరు కాపాడుతారా లేదా, ఎవరు నాకు రక్షిస్తారా లేదా, ఎవరైనా సహాయం చేస్తారా లేదా అనేసి గొప్ప బాధపడిపోయాను. పడిపోయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మా మేనమామేమో గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చర్చి ఉంటే ఆ చర్చి దైవజనుడు సేవకులకి అక్కడ నన్ను తీసుకెళ్ళి 3 రోజులు ఉంచారు. 3 రోజుల నుంచి ప్రార్థనలు చేయడం, అందరం కొబ్బరి నుంచి వేయడం, తల మీద మొత్తం పోయడం చేసి నాకు ఉంచారు. తర్వాత ఆ రకంగా దేవుని తెలుసుకోవాలి. తర్వాత మరి దేవుని తెలుసుకున్న తర్వాత దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలు చేసి ఉంటాడు. మరి మేలు చేయకుండా దేవుడి దగ్గర రాని రోజుల్లోనూ ఆ రకంగా వచ్చావు. దేవుడు గొప్ప మేలు చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనం చూసినట్లయితే దేవుడు చేసిన మేలు ఏది కూడా మర్చిపోలేదు. బైబిల్ చెప్పినట్టుగా అయితే ఆయన చేసిన మేలు దేన్ని మర్చిపోకుండా అవును అసలు ఉండలేము. కష్టాల్లోనూ నష్టాల్లోనూ వ్యాధుల్లోనూ బాధల్లోనూ ఇబ్బందుల్లోనూ సమస్యల్లోనూ రోగంలోనూ వ్యాధులను. వ్యాధులు అంటే ఏ వ్యాధులు వచ్చాయి నీకు? వ్యాధులు అంటే షుగర్ వ్యాధి వచ్చింది, తర్వాత ఈ కాలు ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది. అవును. తర్వాత మొన్న కూడా మళ్ళీ కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని అంటే అదొక బాధ. విరోచనాలు 25 విరోచనాలు అవడం. 20 విరోచనాలు అయితే బ్రతకరయ్యా నువ్వు దేవుని కృప. 25 విరోచనాలు అవడం, 25 శలాలు లేకడం, హాస్పిటల్లో 4 రోజులు ఉండటం. అసలు నేను చనిపోతున్నట్టు బ్రతుకుతానేటో తెలియని పరిస్థితులు నేను ఉన్నాను. అప్పటికి ఏసయ్యా నీవే నాకు తోడయ్యా, నాకు ఎవరు ఆదరించినావు, నువ్వు ఆదరించినావు, నాకు సాయం చేసిన నేను దేవుడు నిన్ను మరణ పడక నుంచి లేపినట్టే. ఎందుకంటే మరి ఇన్ని యాక్సిడెంట్లు, వ్యాధులు, సమస్యలు ఇవన్నీ చూసినట్లయితే దేవుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తూ దేవుడు బాగా లేపాడు. ఆయన ప్రణాళిక నీ మీద ఉందా అంటావు? ఆయన ప్రణాళిక ఉంది. అయితే ఆయన పని చేస్తావు మరి నువ్వు? ఆయన పని బ్రతికినన్నాలో ఎంతకాలం చేస్తావు? ఏ సమస్య వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ బాధ వచ్చినా ఆయన మందిరంలో దేవుని మందికి వెళ్దామా అన్నా దేవుని మందిరం. అయితే నాకు తెలిసిన జీవితాన్ని ఆయనతోనే ముగిస్తావు. ఆయనతోనే స్టార్ట్ అయింది, ఆయనతోనే ముగిస్తావు. అంతేగా లోకంతో సంబంధం లేదు. నాకు సంబంధం లేదు. ఎవరు ఆదరిస్తారు, ఎవరు సాయం చేస్తారు, ఎవరు వస్తారు, ఎవరు చూస్తారు అని ఆశ కూడా నాకు లేదు. నేను వాళ్ళని ఆశపడను. ఏసే నా పక్షంలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు. అయితే నువ్వు అసలు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తావు రోజుకి? రోజుకి నాకు తెలిసి మొదటగా నిలిచి 3 గంటలు ప్రతిరోజు లేస్తావు. 3 గంటలకి ప్రతిరోజు 3 గంటలకు పక్కా లేచి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఆ ప్రార్థనే నాకు నడిపిస్తుంది. ఆ ప్రార్థనే నాకు 3 గంటలు లేచి ఎంతవరకు చేస్తావు? 3 నుంచి 4, 4:30 వరకు చేస్తాను ప్రతిరోజు. మంచి నిద్ర టైం కదా, అయినా కానీ ప్రార్థన టైం మాత్రం వదులుకుంటావు. దేవుని కొరకే జీవిస్తావు. మీకు ఉంటాను, లేస్తాను కూడా. ఏదేమైనా ప్రార్థన మాత్రం ఏకదేవం ప్రార్థనకి నేను వెనకాను. ప్రతిరోజు 3 గంటలకు పక్కా మళ్ళీ చేస్తావు ప్రార్థన. తర్వాత మళ్ళీ వాక్యం ధ్యానం చేసుకుంటావు. కానీ ఏదేమైనా సరే బైబిల్ చదవడం, వాక్య పరిశీలన. దీన్ని బట్టి చూస్తే నువ్వు నిరంతరం దేవుడితోనే ఉన్నట్టుకున్నావు. మరి లోకంతో నీకు ఏ పనులు నీ పాటలు అని వదిలేసుకున్నావు. నాకు ఎందుకు అని నాకు అనిపిస్తుంది. ఏమున్నామా, తిన్నామా, లేకపోతే ఏం జరుగుతుందా, ఏమవుతుందా అనేది మరి నాకు అనవసరం. అంతే. మొదటగా రోజుకి 30-40 ప్రార్థన చేయడం, ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ప్రార్థన చేయడం. అవును. రెండోది ఆయన బైబిల్. అయితే ప్రార్థన చేయడం వల్ల ఏంటి ఉపయోగపడింది నీకు అసలు? నాకు ప్రార్థన చేసిన వల్ల అనేకమైనటువంటివి నాకు బయలుపడుతున్నాయి. మొదటగా ఏంటంటే ప్రార్థనలో ఇంత శక్తి ఉందా, ప్రార్థనలో ఎంత బలం ఉందా, ప్రార్థనలో ఎంత కంటి కనపరిచేలు కార్యాలు జరుగుతాయా అని అవగాహన నాకు వచ్చింది. ఆ అవగాహన బట్టి ఏది ఒక్కొక్క మేలు చెప్పు. అసలు నువ్వు ఇంత సేపు చేస్తావు కదా ప్రార్థన, దేవుడు చేసిన మేలు ఏదైనా చెప్పు. ఏదైనా దేవుడు చేసిన మేలు అంటే మొన్నటిదే గొప్ప సాక్ష్యం అండి. మొన్నటిదే గొప్ప సాక్ష్యం ఏంటంటే
నా పెద్ద పాప 2 కాలు ఇంత వాపులు వచ్చేసి చాలా బాధపడిపోయాయి. పడిపోతే ఎవరు బతుకుతుందా చనిపోతుందా అనేటువంటి పరిస్థితులు ఉండేది. అప్పుడు నేను ప్రార్థన చేసిన, అయ్యా నా ప్రార్థన ద్వారా నా బిడ్డకైనా ముట్టి స్వస్థపడతాను నేను నమ్ముతున్నానయ్యా, నీవే నాకు పరం నువ్వు ముట్టి స్వస్థపరుస్తావని నమ్ముతున్నానయ్యా, నాకు అనేసి ప్రార్థన చేసినాను. నా బిడ్డను ముట్టి స్వస్థపరుస్తాను. నా బిడ్డ చక్కగా నడుచుకుని వెళ్ళిపోతాను. అంతేకాకుండా నా విషయంలో కూడా మొన్నటి విషయంకి వస్తే నేను ప్రభా ఏడ్చిన పరిస్థితి, నా స్థితిగతులు ఏంటి, నేను దోషం చేసిన వాడిగా ఉన్నాను, నేను పాపం చేసిన వాడిగా ఉన్నానా, నీ మందిలో నేను మరపెట్టలేకపోతున్నానా, ప్రార్థన చేయలేకపోతున్నానా, నీ సమయం సద్వినియోగం చేసుకోలేకపోతున్నానేమో, నా తప్పును క్షమించయ్యా, నీ దుర్మార్గను, నేను నీచుడును దరిద్రును ఆయన మాట తప్పిపోయినటువంటి వాడుగా ఉన్నానయ్యా, అయ్యా నా తప్పుని నన్ను క్షమించయ్యా, నన్ను రక్షించయ్యా, నీవు ఆ రక్షించకపోతే నాకు ఆదేశం రక్షించ వాళ్ళకి ఎవరి లోపం నాకు లేరయ్యా. నేను ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన వల్లే నాకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. నా నడక పడక, నా రాకపోకల్లో, నా ప్రయాణంలో, నా కష్టపల్లో, నా రోగంలో, అన్నిటిలో కూడా దేవుడు నన్ను కాసి కాపాడుతాను. అంతటి తప్ప దేవుడు ఇంక ఈ లోకం ఎవరి వైపు మరి చూడడం, ఎవరి వైపు చూడండి, అధికారుల వైపు, రాజుల వైపు, మనుషుల వైపు, బంధువుల వైపు, కూతుర్ల వైపు, భార్య వైపు, మరి ఎవరిని ఆశించవు. ఎవరిని నీకు నీ తండ్రి దేవుడే, ఆయన నడిపించాలని చూస్తున్నాడు. అంతే, ఆయన నా పక్షాన ఉన్నాడు, ఆయన నాకు ఆదించిన దేవుడు, నాకు సహాయం చేసిన దేవుడు, నన్ను కౌగులించిన దేవుడు, నా ముద్దు పెట్టిన దేవుడు, నా నడక నేర్పిన దేవుడు, నా యేసయ్య తప్ప ఎవరు నాకు లేదు. మరి నీవెంత ప్రార్థన చేస్తున్నావు, మీ కుటుంబానికి తెలుసా ఈ విషయం? మీ పిల్లలకి, మీ ముగ్గురు పిల్లలకి, భార్యకి, మా బిడ్డలకి అందరికి తెలుసు. మరి వాళ్ళు ఏం సహకరిస్తారా ప్రార్థనలో నీతో పాటు? ప్రార్థనలో మరి సహకరించలేస్తారు. ఏం కారణం ఏంటి? కారణం అంటే నీ మేలు చూసే వాళ్ళు రావాలి కదా. రావాలి. కొన్ని విషయాలు ఏంటంటే వాళ్ళు చిన్న పిల్లలు కష్టపడి వస్తున్నారు, వచ్చినప్పుడు వాళ్ళ బాధలు ఉంటాయి, వాళ్ళ పనులు చేస్తారు. ఆశ ఉందా పిల్లలకు కూడా దేవుడు రక్షణ ఇవ్వాలని? ఇస్తాడని నమ్మకం దేవుడు అడుగుతాను. ప్రభుని అడుగుతాను, నా భార్య కూడా మోకాళ్ళు వేయాలి, నా పిల్లలు, నా అల్లుళ్ళు రక్షణ వాళ్ళకు కూడా మారు మనసు ఇవ్వాలని, మారు మనసు దయచేయాలని ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఆ ప్రార్థనలో మాత్రం నేను ఎవరిని విడిచిపెట్టను. నా ఇరుగు పొరుగు కోసం ప్రార్థన, అవునవును, నా కుటుంబాల కోసం నేను ప్రార్థన చేస్తాను, నా గ్రామం కోసం నేను ప్రార్థన చేస్తాను, హాస్పిటల్ పడినటువంటి రోగుల కోసం, వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థన చేస్తాను, నాయకుల కోసం ప్రార్థన చేస్తాను, రాజుల కోసం ప్రార్థన చేస్తాను, రాజుల కోసం ప్రార్థన చేస్తాను, గుంటువారు, గుడ్డువారు, మూగువారి కోసం ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తాను, రక్షణ పిల్లలు స్త్రీలు ఎవరైనా ఉంటే వారి కోసం ప్రార్థన చేస్తాను, బిడ్డలు లేనటువంటి వారు గర్భతాలను తెరిచాయని ప్రార్థన చేస్తాను. ఎందరి కోసం నేను ప్రార్థన చేయడం మా అన్నయ్య, అందరి కోసం ప్రార్థన చేసిన నా గిన్నె పొంగి పొర్లుతుందని నేను సంతోషిస్తాను. అది నా సాక్ష్యం. అంతకాడ సాక్ష్యం నాకు ఇంకేలేదు. ఎవరు చెప్పినా నేను విన్నాయి. దేవుని మందికి వెళ్ళాలా, దేవుని ప్రార్థన చేయాలా, దేవుని మాటలు బలపరచాలా, వారి హృదయంలో నాటబడాలా, వారు మొలకెత్తిన విత్తనాలు ఫలించాలని ఆశతో నేను అంటున్నాను. ఆ ఆశ నాకు ఆశీర్వాదంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. చాలా సంతోషం అయ్యా, మీ సాక్ష్యం బాగుంది. మరి సాక్ష్యాన్ని నువ్వు నిలబెట్టుకోగలవా జీవితాంతం? మరి ఎట్టి పరిస్థితులు పడిపోవు. సాధారణ ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని పన్నాపల పనిన, ఎవరి దూరే సింహం గర్జించిన సింహం వాళ్ళైనా అనకు దొక్కాలని ఆయన చేసిన 91వ కీర్తనలో దేవుడు ఒక మాట చెప్తాను, నీకు ముగిస్తాను నేను. 91వ కీర్తన 501వ పేజీలో తీయాలిగా ఇక్కడ 14వ వాక్యంలో అంటాడు దేవుడు, ప్రభు మనతో అంటున్నాడు, నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతను తప్పించేదిను అంటున్నాడు. నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? అసలు ఆయన మాటలు దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి నాకు 91వ కీర్తన తప్పిస్తున్నాడు. నన్ను అతను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించేదను, అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతని గణపరిచేదను, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. ఇంకో మాట చూడు 16వ వాక్యంలో, దీర్ఘాయువు చేత అతను తృప్తిపరిచేదను, నా రక్షణ అతనికి చూపించేదను. చూడు, దేవుడు తనకు ప్రభావం ఏంటో చూపిస్తాను అన్నాడయ్యా. మరి నీ చుట్టూ కూడా ఆయన ప్రభావం ఉంచాడు. మరి ఎట్టి పరిస్థితులు కూడా తప్పడం ఎంతో సాక్ష్యం ఉంది నేను. నా బిడ్డల చుట్టూ,
ఈరోజు నీ బట్టి కూడా ఏదైనా చిన్న హార్ట్ అటాక్ తో పోతాండ్రు, చిన్న వ్యాధితో ఎగిరిపోతాండ్రు. కానీ దేవుడు ఈరోజు నిన్ను ఇంకా భూమి మీద ఇంకా మొక్కెట్టి దాన్ని మళ్ళీ పాయిస్ పోసి నీళ్ళేసి పెంచి ఆయన అంటున్నాడు ఇక్కడ, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తాను అన్నాడు. దీర్ఘాయువు ఇస్తాను అన్నాడు. ఎందుకు ఇస్తున్నాడు దీర్ఘాయువు నీకంటే ఆయన పని చేస్తామని చెప్పేసి ఆయన పని చేసుకో. ఇక నుంచి ఇటు పరిస్థితులు కూడా రాకపోయి చూడకు. అవసరమైతే నీ బిడ్డల్ని నీ కుటుంబాన్ని కూడా మళ్ళీ దేవుడి దగ్గరికి నడిపించడానికి. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు పూర్తిగా రక్షణ రావాలని కోరుకోవడం మంచిది. ఇంకా నీ జీవితంలో ఎలాంటి ఎన్నో కార్యక్రమాల్లో చూసి నడిపించాలని ప్రార్థన చేసుకోవాలి. ముగించాను. స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు నాయన. సర్వోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నా ప్రభువా. దేవా, ఇంతవరకు నాయన నీ మాటను మేము ధ్యానం చేసి నీ సాక్ష్యం ద్వారా పంచుకోవడానికి అవకాశం ఇచ్చావు ప్రభువా. సువార్తరాజు కుటుంబాన్ని దీవించిన ఆయన అతను దీర్ఘాయువు చేత నువ్వు ఆశీర్వదించావు. నీ నామం ఎరిగినవాడు కనుక అతన్ని ప్రేమిస్తున్నావు, నీకు స్తోత్రం. అతను బట్టి ఆ కుటుంబాన్ని బిడ్డను అందరినీ ప్రేమించావు. కేవలం నీతో ఉన్నటువంటి నిన్ను ప్రేమిస్తున్నాడు ఉద్దేశంతో ప్రభువా. ఇదిగో నాయన తన శరీర బలహీనతలన్నిటి నుంచి ప్రభా రాను రాను ప్రభా ఆయన అతను విడుదల కలుగు చేసి మళ్ళా నీ నామూలు ఎత్తడానికి సహాయం చేయండి. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. పెద్ద కుమార్తెను, తన అల్లులను, తన బిడ్డలను, రెండో కుమార్తెను, నాయన కాబోయే భర్తను, మూడో కుమార్తెను, తన యొక్క నాయన భవిష్యత్తును కూడా నీ హస్తాలకు అప్పగిస్తున్నాను. మీరే దీవించి ఆశీర్వించి గృహం చుట్టూ కంచి వేయండి. అల్పున్న అయోగ్యులను కూడా జ్ఞాపకం చేసుకోండి. మాకు తోడుగా రండి, ఇక్కడ వాళ్ళతో ఉండండి. మీరు ఒక్కరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని చిత్తం మీరు అక్కడ ఆలస్యమైతే మరొకసారి సన్నిధిలో కూడుకొని నేను స్తుతించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.